టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇక వైద్యులు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న పవన్ వైద్య నిపుణులు తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. నీటి విషయంలో గొడవలు పడితే నష్టపోయేది తెలుగు ప్రజలే అన్నారు. మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరందించా అమరావతిపై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రివర్ బెడ్ కు రివర్ బేసిన్ కు రౌడీ షీటర్ను స్పెషల్ ట్రీట్మెంట్ కు ఇచ్చారు గుంటూరు పోలీసులు. నగరంలోని బృందావన్ గార్డెన్స్ నుంచి లాడ్జ్ వరకు రౌడీ షీటర్లతో పరేడ్ చేయించారు. మహానగరం కదిలింది. సంక్రాంతి సంబరం వేళ పట్నమంతా పల్లెబాట పట్టింది. బళ్ళు, కార్లు, బస్సులతో హైవేలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీతో హైదరాబాద్ విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం 16 టోల్ ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఐఏఎస్లపై అభాండాలు వేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బదిలీలు సీఎం సీఎస్ నిర్ణయం ప్రకారమే జరుగుతాయన్నారు. బదిలీల విషయంలో మంత్రులకు సంబంధం ఉండదని అన్నారు. నల్లగొండ మంత్రికి ఐఏఎస్ అధికారికి సంబంధాలంటూ అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. ఆల్మండ్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఆల్మండ్ సిరప్ లో ఇథిలీన్ గ్లైకాల్ కలుషితమై విషపూరితమైనట్లు గుర్తించారు. ఈ మేరకు ఒడిశాలో చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయం లేకపోవడం. అదాని ఏసీసీ సిమెంట్ సమర్పించే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.